హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లలితా వల్లూరి కిచెన్. నేను ఈరోజు చేస్తున్న రెసిపీ అండి, ఎంతో ఇష్టపడే అందరికీ ఈజీగా తెలిసే మామిడికాయ పప్పు అండి. దీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక కప్ అయితే నేను ఇక్కడ కందిపప్పు తీసుకుని బాగా కడుక్కుని నానబెట్టుకున్నానండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక మ్యాంగో అయితే తీసుకుంటున్నాను, పచ్చి మామిడికాయ. దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు అయితే వేసుకుని 4-5 దీన్ని సపరేట్గా ఉడకపెట్టుకోవాలండి, పప్పుతో పాటు ఉడకపెట్టుకోకూడదు. మనకి చూడండి ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు 2-3 విజిల్స్ అయితే వచ్చేసింది మనకి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చూడండి ఇలా మూత తీసి చూసుకుంటే ఇలా మెత్తగా ఉడికిపోయిందండి. సో ఇంత మెత్తగా అయితే మనకి పప్పు ఉడికి ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పక్కన కూడా మనకి మామిడికాయ అయితే రెడీ అయిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. సో చూడండి ఇంత మెత్తగా అయితే ఉడకపెట్టుకోవాలి మనము, పచ్చిమిరపకాయ మామిడికాయ కలిపి. సో ఇప్పుడు మనం అక్కడ బాండీ పెట్టుకుని దీంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఇలా ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేడయ్యాక మనకి ఇప్పుడు ఇక్కడ మనం 1/2 టేబుల్ స్పూన్ అయితే నేను ఇక్కడ ఆవాలు అయితే వేసుకుంటున్నాను. ఇలా ఆవాలు వేసుకున్నాక ఇవి కొద్దిగా ఆయిల్లోనే అలా వేగాలండి. వేగాక మనం ఇక్కడ ఒక స్పూన్ అయితే మనం ఇక్కడ నెక్స్ట్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం వేగాక మనం ఇక్కడ చితక్కొట్టుకి పెట్టుకున్న మనం ఇక్కడ గార్లిక్ అయితే వేసుకుంటున్నాను, వెల్లుల్లిపాయలండి. నేను ఎప్పుడు ఇలా చితక్కొట్టుకుని వేసుకుంటాను. సో ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుందన్నమాట మన పప్పుకి. నెక్స్ట్ మనం ఇక్కడ ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటానండి. ఇవి కూడా కొంచెం వేగిపోయాక ఇలా చూడండి 4-5 మిరపకాయలు అయితే ఇలా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఇలా కొట్టుకొని ముక్క చేసుకుని వేసుకోండి, బాగా కారం అయితే పడుతుంది. సో ఇవి వేగిపోయాక నేను ఇక్కడ కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. అవి కూడా కొంచెం వేగాక మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు అయితే వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ఉడకపెట్టుకున్న మామిడికాయ గుజ్జు అయితే కూడా వేసేసుకోవాలండి. ఇవి రెండు కొంచెం బాగా మిక్స్ చేసుకుని తర్వాత మనం ఇక్కడ ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నానండి చిల్లీ పౌడరు, కారం మీరు చూసుకుని వేసుకోండి. అండ్ ఒక స్పూన్ అయితే నేను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, ఇది కూడా చూసుకుని వేసుకోండి మీరు. నేను నెక్స్ట్ ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ అయితే నేను పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుని ఒక 5 మినిట్స్ పెడితే సరిపోతుందండి. మనకి పప్పు అయితే రెడీ అయిపోయింది. చూడండి నాకు సాల్ట్ అయితే సరిపోలేదు, నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాను. మీరు కూడా ఏదైనా సరిపోకపోతే చూసుకుని వేసుకోవచ్చు. మీరు కావాలంటే కన్సిస్టెన్సీ కోసం మీరు కొద్దిగా వాటర్ పోసుకున్నా పర్వాలేదండి. వాటర్ పోసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పెట్టుకోండి. చూడండి మనకి పప్పు అయితే బాగా రెడీ అయిపోయింది. చూడండి ఇక్కడ మనకి ఎంతో ఈజీగా అండి టేస్టీగా ఉండే మన మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.